హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లంగా అనేది ఎట్లా కట్ చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లంగా క్లాత్ అండి. 2 మీటర్లు అయితే ఎవరికైనా సరిపోతుందండి. 2 మీటర్లు సారీ పెట్టికోట్ అని కూడా అంటారండి. సో ఇప్పుడు వచ్చేసి లంగా క్లాత్ అండి. లంగా క్లాత్ అనేది మనం డ్రెస్ అయితే ఎలా కట్ చేస్తామో అలాగా 4 హోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి. మన డ్రెస్ లైనింగ్ అనేది ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా డ్రెస్ లైనింగ్ అయితే మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఈ క్లాత్ అనేది 4 హోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది. సో ఇలా 4 హోల్డింగ్స్ మీద అయితే వేసుకున్నాం కదండి డ్రెస్ లంగా క్లాత్. సో ఇప్పుడు కింద ఒక 3 ఇంచుల వెడల్పుతో అయితే కింద 3 ఇంచుల వెడల్పుతో అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. 3 ఇంచుల వెడల్పు కింద 3 ఇంచులకు ఒక పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో అదేవిధంగా స్ట్రైట్గా అయితే 3 ఇంచులు కూడా పెట్టుకుంటూ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. 3 ఇంచులు అయితే సరిపోతుందండి. ఆ 3 ఇంచులు కట్ చేసింది మనం నడుము పట్టే కోసం అండి. అది నడుము పట్టేకి యూజ్ అవుతుంది. దాన్ని అయితే మనం స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలానే ఈజీ అండి. శారీ పెట్టికోటు లంగా అండి. లంగా కట్ చేయడం క్రాస్ లంగా అండి, స్ట్రైట్ కాదు. 6 ముక్కలు అండి, 6 ముక్కల లంగా అంటారు. సో ఈ కట్ చేసిన పీస్ అయితే మనకి నడుము పట్టీకి అయితే నడుము పట్టీకి యూజ్ చేసుకుంటామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్యాంట్ క్లాత్కి అయితే ఏ విధంగా వేసుకుంటామో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ మొత్తం అలా డబుల్ హోల్డింగ్ మీద వేసుకుని మొత్తం అలా డబుల్ హోల్డింగ్ మీద అయితే వేసుకోవాలండి. డబుల్ హోల్డింగ్ మీద వేసుకొని డబుల్ హోల్డింగ్ మీద అయితే వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ని వేసుకోవాలండి. చూడండి 4 మడతలు అండి. 4 మడతలు చూడండి. 2 డబుల్ హోల్డింగ్ 4 మడతల మీద అండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల కింద అయితే వేసుకోవాలి. సో సమానంగా అయితే ఉండాలండి. 4 మడతలు డబుల్ హోల్డింగ్ మీద సమానంగా ఉండేటట్టు క్లాత్ చూసుకోవాలి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి. సో చూడండి, పైన ఒక 5.5 టేప్ తీసుకోవాలి. పైన ఒక 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, పైన పొడవు చూసుకోవాలండి. ఫస్ట్ లంగా యొక్క పొడవు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. లంగా పొడవు వచ్చేసి నాకు 36 ఇంచులండి. సో ఇంకా 5 ఇంచులు అయితే నాకు ఎక్కువ ఉన్నది. సో 5 ఇంచులకు ఎక్కువ ఉన్నది కాబట్టి నేను 5 ఇంచులు అయితే కట్ చేసుకుంటాను. అక్కడికి మార్క్ చేసుకొని కట్ చేస్తానండి. లంగా పొడవు బట్టి చూసుకోవాలి. ఎంత పొడవు ఉన్నదన్నది చూసుకొని ఎక్కువ ఉంటే కనుక కింద అయితే కట్ చేసుకోవచ్చు. సో వీడియో స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసుకొని కట్ చేసుకోవాలండి. మీకోసం బట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, 4 హోల్డింగ్స్ మీద ఉంది కదా క్లాత్ అనేది. పైన 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా ఆపోజిట్లో కింద అండి, ఇటు నుంచి చూడండి వీడియో క్లియర్గా. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ 5.5 నుంచి ఈ 5.5కి మధ్యలో ఒక లైన్ అయితే గీయాలి. చూడండి, అక్కడ 5.5 కింద కూడా కాదండి, దాని ఆపోజిట్లో 5.5కి అండి. సో అట్లా కాదు అంటే మనకు 5.5కి మార్కింగ్ పెట్టంగా ఈ 5.5కి కరెక్ట్గా పట్టుకుని
అట్లా పెడితే ఇంకో చూడండి ఇట్లా క్రాస్ అనేది వస్తుంది మధ్యలో. ఒక ఇట్లా మడత పెట్టడం వల్ల మడత అనేది పడుతుంది. ఆ మడతని బేసిక్ చేసుకుంటూ స్ట్రైట్గా అయితే లైన్ అయితే గీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ 5:30కి ఇక్కడ 5:30కి అన్నది మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక క్రాస్ అయితే గీసుకోవాలండి. లాంగ్ స్కేల్ అయితే బెటర్ అండి. చిన్న స్కేల్ అయితే మనకంత క్రాస్ అనేది కరెక్ట్గా రాదు. ఇంత పెద్ద లాంగ్ స్కేల్ అయితే తీసుకొని దాన్ని బేసిక్ చేసుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. సో ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలండి. మా గీత మీద కట్ చేసుకుంటూ రావాలి. వీడియోలో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాం కదండి. సో మన జాయింట్లు ఉన్నాయి కదండి. సో జాయింట్లు అనేది పైన కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి వచ్చేసి మధ్యలో పీసులు అండి. ఇవి చూడండి, ఇదొకటి పీసు, ఇదొక పీసు.